తిరుపతి తిరుమలలో భారీ వర్షం కురిసింది. తిరుపతి డిఆర్ మహల్ రోడ్డులో చెట్టు కూలి ఓ వ్యక్తి మృతి చెందాడు. పలు ప్రాంతాల్లో విద్యుత్ స్తంభాలు, చెట్లు కూలాయి. తిరుపతిలో ప్రస్తుత పరిస్థితిని మా ప్రతినిధి నారాయణప్ప ప్రత్యక్ష ప్రసారం ద్వారా వివరిస్తారు. నిన్నటి వరకు ఎండ వేడిమితో అల్లాడిన ప్రజలు నిన్న సాయంత్రము ఈరోజు మధ్యాహ్నం నుంచి కురుస్తున్న వర్షాలతో పూర్తిగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తిరుపతి నగరంలో నిన్న రాత్రి భారీ వర్షం కురిసింది. భారీ కురిసిన వర్షంతో వాగులు వంకలు పొంగిపొర్లాయి. అదేవిధంగా నాళాలన్నీ పూర్తిగా పొంగిపొర్లాయి. ఇవాళ ఉదయం నుంచి నగరపాలక అధికారులు వాటిని సరిచేసే పనుల్లో ఉన్నారు. కానీ మధ్యాహ్నం 3 గంటల నుంచి తిరిగి వర్షం భారీగా కురవడంతో దాదాపు గంట పాటు ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షంతో తిరిగి నగరంలోని పలు ప్రాంతాలు జలమయమైపోయాయి. మనం ఒకసారి చూడొచ్చు. గోవిందరాజ స్వామి సత్రాల వద్ద ఉన్నాం. ఈ సత్రాల్లో దాదాపుగా తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు వచ్చే వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు, అదేవిధంగా నార్త్ ఇండియా నుంచి, ఉత్తర భారతదేశం నుంచి వచ్చే అధిక సంఖ్యలో భక్తులు ఈ ప్రాంతానికి వచ్చి ఈ గోవిందరాజ స్వామి సత్రాల్లో బస చేస్తారు. ఒకసారి చూడవచ్చు. ఈ సత్రాల్లోకి వెళ్లేందుకు భక్తులు ఇబ్బందులు ఎదుర్కొంటున్న దృశ్యాలను కూడా మనం ఒకసారి చూడవచ్చు. వివిధ ప్రాంతాల నుంచి తరలి వచ్చిన వాహనాలు, పెద్ద వాహనాలను ఇక్కడ ఆపేసి సత్రాల్లో బస చేసి ఇక్కడ నుంచి చిన్న వాహనాల్లో తిరుమలకి వెళ్తుంటారు. కానీ ఈ బస్సులన్నీ పూర్తిగా ఇక్కడ నిలబడిపోయాయి. దీంతో భక్తులు బయటకు వచ్చేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బస్సులు కూడా అక్కడ నిలబడిపోయాయి. అదేవిధంగా ఈ పరిస్థితిలా ఉంటే నగరంలోని పలు ప్రాంతాల్లో అటు బైరాగిపట్టణ కానీ, అటు లక్ష్మీపురం సర్కిల్, అదేవిధంగా ఇటు తూర్పు పోలీస్ స్టేషన్ వైపు ఉన్న రైల్వే అండర్ బ్రిడ్జి కూడా పూర్తిగా నీటితో నిండిపోయింది. ట్రాఫిక్ అంతా స్తంభించిపోయింది. అటు ఖాదీ కాలనీ కానీ, అటువైపు ఖాదీ కాలనీ, అదేవిధంగా వివిధ ప్రాంతాల్లో, నగరంలో చాలా ప్రాంతాలలో చెట్లన్నీ విరిగిపడడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కపిల్ తీర్థం వద్ద తిరుమల నుంచి వచ్చే నీళ్లు పెద్ద ఎత్తున పారుతుండడంతో మాల్వాడి గుండం చాలా రోజుల తర్వాత, దాదాపు ఒక 7-8 నెలల తర్వాత తిరిగి ప్రవహిస్తోంది. అదేవిధంగా ఇటువైపు ఉన్న ఈ కొర్లగుంట వైపు ఉన్న దిగువనున్న కాలనీల్లో దాదాపుగా అన్ని ప్రాంతాల్లో ఇళ్లలోకి నీళ్ళు వస్తున్న పరిస్థితి ఉంది. మరోవైపు ఇటు గ్రీన్ పార్క్ అపార్ట్మెంట్ సమీపంలో చెట్టు కూలిపోవడంతో చెట్టు గోడ మీద పడి గోడ పక్కనే ఉన్న ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. మరోవైపు నగరంలోని వివిధ ప్రాంతాల్లో అన్ని చెట్లు విరిగిపోవడంతోనూ, కరెంటు స్తంభాలు కూలిపోవడంతోనూ గడిచిన 2 గంటలుగా విద్యుత్ సరఫరా ఆగిపోయింది. పురపాలక శాఖ అధికారులు, విద్యుత్ శాఖ అధికారులు విద్యుత్ పునరుద్ధరణకు కానీ, అదేవిధంగా రవాణాను ఇబ్బంది లేకుండా ఉండేందుకు ఓవైపు చర్యలు తీసుకుంటున్నప్పటికీ ఊహించని రీతిలో వచ్చిన వర్షంతో రవాణా స్తంభించిపోవడం, అదేవిధంగా రహదారులపైకి పూర్తిగా నీళ్ళు వచ్చి నిండడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి ఇక్కడ ఉంది. ఇది తాజా పరిస్థితి. ఓవర్ టు స్టూడియో.